నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఈ మార్చి నెల తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? అందరూ కూడా తులారాశి అనగానే పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఏంటి జీవితం సరిసమానంగా ఉంటుంది అంటారు. నిజమేనా అది? వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకునే తత్వం బాగా ఉంటుంది. వాయుతత్వం కదా. సో వాయువులో ఏంటి, ఇప్పుడు మనము ఎయిర్ వచ్చినప్పుడు ఏదైనా ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, ఎక్కువసేపు ఉండదు, 10 minutes. ఏదైనా గుడ్ ఆరోమా వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు, కాసేపే. సో అందుకంటే వీళ్ళు సుఖదుఖాన్ని రెండింటిని కూడా వాయువులాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అది తత్వమే వాయుతత్వ రాశి. ఏంటంటే వాయువేగంతో కొన్ని పనులు నడిపించడానికి వాటన్నిటికీ కూడా తులారాశి దిట్ట అని చెప్పచ్చు. అమాచ్యుడు దైత్య గురువైన శుక్రాచార్యుల వారు ఈ రాశికి అధిపతి కాబట్టి అది ఒక కారణం. శుక్రాచార్యుల వారు ఏంటంటే ప్రాక్టికాలిటీ బాగా ఇస్తాడు. ప్రాక్టికాలిటీ బాగా ఇచ్చేసేసి ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి. సో ప్రాక్టికల్ అప్రోచ్ తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగా ఉంటుంది. ఓకే, మరి పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా చదువుకునే వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం, లేకపోతే ఏదైనా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి తులారాశిలో ఉన్న వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అమ్మ? మార్చి నెలల్లో ఉంది. పంచమ స్థానం, షష్ఠ స్థానం బలంగా ఉంది. కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, చాలా బాగా ఉంది. కాంపిటేటివ్ సక్సెస్ అనేది మనము విద్యార్థులకనే అనుకోకూడదు. ఇప్పుడు మీరు ఈ రంగంలో ఉన్నారు, ప్రతి దాన్ని కంపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చే ప్రతి అవరోధాన్ని కావచ్చు, లేదా దేన్నైనా మీకంటూ మీరు కంపీట్ చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ సాధిస్తారు. సో అలాగా వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా ఉంటుంది తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి. మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ సక్సెస్ అయితే ఉంటుంది, ఆ సక్సెస్ తొందరగా రావడానికి లేదా మంచి ఫలితాలు రావడానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయమ్మా? ఈ మార్చి నెలంతా కూడా వీళ్ళు ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. మేషరాశి వాళ్ళలాగే కాలపురుషుడు కుండలీలు సప్తమ రాశి అయింది. ఇష్టదేవత ఆరాధన, ఎందుకంటే పంచమ స్థానం బలంగా ఉంది కాబట్టి మంత్రభావం చాలా బలంగా ఉంది. అందువల్ల లిబరల్గా ఇచ్చాడు, నువ్వు ఈ దేవతనే ఆరాధించాలి, ఫలితం కావాలంటే అని లేదు. ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే ఆ పనులు అవుతాయి వీళ్ళకి. ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.